హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. దగ్గర దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న మన ఇంద్రానగర్ పోచమ్మ తల్లి బోనాలు ప్లస్ ఆలయం వీడియో మీకు ఈరోజు చూపించబోతున్నాను. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గరకొచ్చి బోనం సమర్పించి మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకొని ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే అది తప్పనిసరిగా వచ్చే బోనాల కల్లా నెరవేరు తీరుతుందంట. ఇందిరానగర్ వాసులే కాకుండా హైదరాబాదులో పలు ప్రాంతాల నుంచి భక్తులొచ్చి అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. అమ్మవారికి వెండికొండలో బోనాన్ని సమర్పిస్తున్న భక్తురాలు, శివశక్తుల ఆటలు, పోతురాజుల కేకలు, ఆడపడుచుల సంబరాలతో ఈ అమ్మవారి బోనాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు ఎప్పటినుంచో ఉన్నదంట. కానీ గత 40 సంవత్సరాల క్రితం అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ అమ్మవారి గర్భాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి పక్కనే చిన్న అమ్మవారు అని పిలుస్తున్నారు ఈ అమ్మని. అమ్మవారు చాలా సత్యం గల తల్లి. తెలంగాణ సంస్కృతిలో అమ్మవారిని ఇంటి ఆడబిడ్డగా భావిస్తూ ఉంటారు. మన హైదరాబాదులో ఉన్న ప్రజలు కూడా అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచులాగా భావించి అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇందిరానగర్ వాసులే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా ప్రాంతాలు ఈ అమ్మవారికి బోనం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ టెంపుల్. అమ్మవారి ఆలయానికి ఎదురుగా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి
మరియు వాళ్ళు బోనంలో తీసుకొచ్చిన వేపాకుని సమర్పిస్తూ ఉంటారు చూడండి. దీన్ని బొడ్రాయి అంటారు. లక్షలాది మంది భక్తులొస్తారు ఫ్రెండ్స్. 2 రోజులు నిర్వహిస్తూ ఉంటారు ఈ అమ్మవారి బోనాలని. మొదటి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం, రెండో రోజు పోతురాజుల ఆటలు, శివశక్తులు, జోగినీలతో జరుగుతుంది. రెండో రోజు అంటే సాయంత్రం 6 గంటల్లో ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారు ఒక అర్ధనారీశ్వరునిపై పూని భవిష్యవాణి వినిపిస్తుంది. 100కు 100% ఆ భవిష్యవాణి తప్పనిసరిగా జరిగి తీరుతుందంట. ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారు వినిపించే భవిష్యవాణిలో ఒక కుటుంబానికి గానీ, ఒక వ్యక్తికి గానీ సంబంధించిన వివరాలు అడగరు. మొత్తం భారతదేశానికి సంబంధించి, హైదరాబాదుకు సంబంధించి, ఇందిరానగరం మొత్తానికి సంబంధించిన విషయాలపై అమ్మవారిని అడిగి, అమ్మవారి నుంచి వాళ్ళు ఒక క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేలాది మంది మహిళలు అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతిలో బోనానికి చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఈ బోనంలో అమ్మవారికి అన్నము, చక్రాన్నం అంటే బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని తీసుకొని వస్తుంటారు భక్తురాలు. వేపాకులతో ఒక అఖండ దీపాన్ని బోనంపై పెట్టుకొని అది ఆరిపోకుండా ఒక్కసారి బోనం వెత్తుకుంటే అమ్మవారికి సమర్పించేంత వరకు ఆ బోనాన్ని దించకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి భక్తులు బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తున్న ఈ రావి చెట్టు 1000 సంవత్సరం నాటిది. ఈ అమ్మవారితో పాటుగా ఈ రావి చెట్టుని పూర్వీకులు నాటడం జరిగింది ఫ్రెండ్స్. చాలా పెద్ద రావి చెట్టు. ఇంకొక విశేషం అంటే ఈ రావి చెట్టు కింద జంట నాగులను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎవరైతే వివాహం కాకుండా, సంతానం అందకుండా, కుజదోషంతో బాధపడుతూ ఉంటారో ఇక్కడున్న జంట నాగుల్ని సేవించుకోవటం వల్ల వాళ్ళకి ఆ దోషాలు వెంటనే తొలగిపోతాయంట. ఈ అమ్మవారు పిలిస్తే పలుకుతుంది. ఇందిరానగర్ వాసులకి ఈ అమ్మవారు మీద ఎంత భక్తి అంటే ఈ అమ్మవారికి మొన్ననే 40 సంవత్సరాల కాంచి ఉన్న విగ్రహానికి చిన్న అంటే ఆ విగ్రహానికి చిన్న క్రాక్ రావటం వల్ల 25 లక్షలు పెట్టి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని అమ్మవారికి మళ్ళీ భక్తితో పూజలు చేసుకోవటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ జంట నాగుల్ని సేవించడం వల్ల కళ్యాణం వెంటనే జరుగుతుందంట, సంతానం వెంటనే అందుతుందంట ఫ్రెండ్స్. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారిని పురాతన కాలంలో గిరిజనులు ప్రతిష్ఠ చేయడం జరిగింది. కానీ 45 సంవత్సరాల క్రితం ఈ ఇందిరానగర్ వాసులు ఈ అమ్మవారికి ఒక గుడి కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి 45 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో పోతురాజుల ఉత్సవంతో పాటుగా రంగం కార్యక్రమాన్ని కూడా 45 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఇందిరానగర్ ప్రజలు అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి మహిళామణులు నెత్తిన బోనం పెట్టుకొని ఎక్కడా దించకుండా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ బోనాన్ని అమ్మవారి ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారు ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి ఎదురుగా ఆలయం వారు పెట్టిన ఒక తొట్టె, అంటే ఆ అమ్మవారికి సమర్పించే బోనంలో ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మవారి ఎదురుగా వేయటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మవారి పోచమ్మ తల్లి బంగారు తల్లి. అమ్మవారి దగ్గర ఏ ధర్మబద్ధమైన కోరిక కోరుకున్నా సరే తప్పనిసరిగా నెరవేరుతుందంట. చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా మహిమగల అమ్మవారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో మనకి చిన్న అమ్మవారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే 1000 సంవత్సరాల క్రితం గిరిజనులు ఆనాటి ప్రజలు ప్రతిష్ఠించిన చిన్న అమ్మవారు ఉంది. అక్కడున్న శిల రూపంలో ఉన్నదే ఆ అమ్మవారు. ఆ అమ్మవారి విగ్రహానికి పక్కనే మనకి ఇప్పుడున్న భక్తులు ఈ నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ధ్యానం అనేది చాలా అద్భుతంగా కుదురుతుంది ఫ్రెండ్స్. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈ అమ్మవారి దగ్గర. చూడండి ఫ్రెండ్స్, బోనంలో ఉన్న చక్రాన్నాన్ని తీసుకొని కొద్దిగా అమ్మవారి దగ్గర ఇచ్చి మిగతాది ఆ బోనంలోనే భక్తులకి ప్రసాదంగా అమ్మవారి ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేది అదే. బోనం కుండలో ఉన్న చక్రాన్నాన్ని అమ్మవారికి కొద్దిగా సమర్పించిన తర్వాత అందులో మిగిలిన ఆహార పదార్థాలని ఆ కుటుంబ సభ్యులకి
ప్రసాదంగా అమ్మవారి ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, భక్తులు బోనంలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యం ఇదంతా కూడా వేపాకులు, చక్రాన్నం, పులిహార. చూడండి, అమ్మవారికి అత్యంత ఇష్టమైన పూలు. మీరు ఇప్పుడు చూస్తుంది 45 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో నిర్వహించే రంగం కార్యక్రమానికి సంబంధించింది. ఈ ఆలయం సిబ్బంది అమ్మవారికి ఎదురుగా ఒక గుంటని తీసి ఆ గుంటలో పచ్చి కుండని పెట్టి ఆ ఆ కుండ పైన ఒక గంపను మూసివేసి దానిపైన ఒక చాటను పెట్టి 45 సంవత్సరాల నుంచి ఒక అర్ధనారీశ్వరుడు ఇక్కడ రంగం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ వ్యక్తి 50 కిలోల బరువు ఉన్నా కానీ ఆ పచ్చి కుండ పైన నిలబడితే ఆ కుండ అస్సలు కొంచెం కూడా క్రాక్ రాకుండా, అంటే డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. ఇంద్రానగర్ వాసులు అమ్మవారు సత్యంగా భావించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. అమ్మవారికి కుంభం పోశారు చూడండి. పెద్ద రాశిలో అన్నం వండి ఆ అన్నం పైన పసుపు కుంకుమ అలంకరించి అఖండ దీపాన్ని వెలిగిస్తున్నారు మహిళా మనులు. 45 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ఇంద్రానగర్ వాసులు అత్యంత వైభవోతంగా నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. బోనాల్లో రెండో రోజు సాయంత్రం 6 గంటలప్పుడు మొదలయ్యే రంగం, ఆ దృశ్యాలను కూడా మీకు చూపిస్తాను చూడండి. అమ్మవారు వచ్చి వాక్ ఎలా చెప్తుందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చెప్పే భవిష్యవాణి తప్పనిసరిగా జరిగి తీరుతుందంట. అంత పవర్ఫుల్ అమ్మవారిని, అంత ప్రగాఢంగా ఇంద్రానగర్ వాసులు నమ్మటం జరుగుతుంది. మొన్న విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాము, అంత మంచిగా అయింది. అమ్మ కొత్త విగ్రహం పెట్టినాము. చేపించుకుంటున్నాం, మార్నింగ్ గంటల చేయించుకుంటున్నావు కూడా ఇప్పుడు అంత మంచిదేనా? సంతోషమా?
ఫ్రెండ్స్, అమ్మవారు ఈ సంవత్సరం భవిష్యవాణిలో ఈ సంవత్సరం పాడి పంటలు, వర్షాలు చాలా బాగుంటాయని చెప్పడం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, ఇందిరానగర్‌లో ఉన్న ఆడవారికి మరియు మగవారి అందరికీ కూడా కళ్యాణాలు జరిగి, వాళ్ళు కుటుంబంతో సహా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఒక శుభవార్త చెప్పడం జరిగింది. అంతేకాకుండా అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి, భారతదేశం అంతా సస్యశ్యామలంగా మారుతుందని, మీ అందరిని కూడా నేను 1000 కళ్ళతో కాపాడుతూ, కాచుకుంటున్నానని, మీరు ఏ విషయానికి భయపడే పని లేదని భవిష్యవాణిలో అమ్మవారు చెప్పడం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, నన్ను నమ్ముకున్న ఎవ్వరికి కూడా ఎలాంటి కీడు జరగకుండా నేను 1000 కళ్ళతో, 1000 హస్తాలతో వాళ్ళని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా భక్తుల యొక్క సంతోషమే నా సంతోషమని అమ్మవారు మనవి చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారు మేము దిగిపోయిన తర్వాత ఆహ్, ఎవరైతే ఉన్నారో ఆ మాత మళ్ళీ అమ్మవారి ఆలయంలోకెళ్ళి, అమ్మవారి దగ్గరికెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారి దగ్గర హారతి తీసుకున్న తర్వాత శాంతి చేకూరుతుంది అమ్మవారికి. అప్పుడు అమ్మవారు నార్మల్ మనిషిగా మారుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆలయ కమిటీ వాళ్ళు అత్యంత జాగ్రత్తగా అమ్మవారి దగ్గరికి ఆ అమ్మవారిని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆలయంలో అమ్మవారి ఎదురుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని హారతి తీసుకున్న తర్వాత ఆమె మామూలు మనిషిగా మారుతుంది. అమ్మవారి రంగం కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారు నిలబడ్డారు కదా పచ్చికొండ పైన, ఆ గుంతని పూడ్చివేస్తారు ఫ్రెండ్స్. ఆ కొండని, ఆ చాటని తీసేసి ఆ కొండని అలానే గుంతలోనే ఉంచి పూడ్చివేయటం జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం రంగం జరిగే టయానికి ఆ కొండని తీసి వెంటనే గంగాజలంలో ఆ కొండని నిమజ్జనం చేయటం జరుగుతుందంట. ఆ కొండ చాలా పవర్ఫుల్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా టెస్ట్ చేయటం జరిగింది. ఆ కొండకి చిన్నపాటి క్రాక్ కూడా రాలేదు ఫ్రెండ్స్. చాలా సత్యం గల అమ్మవారు ఈ ఇందిరానగర్ పోచమ్మ తల్లి. ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ వీడియోలు తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు పెట్టే ఒక కామెంట్, మీరు కొట్టే ఒక లైక్ నాకు చాలా మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి టెంపుల్స్ మీ ముందుకు తీసుకొని వచ్చి మీ అందరికీ ఆ టెంపుల్ చరిత్రలను పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయటం వల్ల మీరు నాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.